ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. Psalm chapter 9 and verse 9. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. The Lord also will be a refuge for the oppressed, a refuge in times of trouble. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాలం చూసినామండి. ఈ దినాలు ఎంతో భయంకరమైన దినాలు. ఎక్కడ చూసిన మరణ వార్తలు కానీ దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారు అంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన జాలి, దయ మన పట్ల ఉంది కాబట్టి కృతజ్ఞతాస్తులు ఆయనకి చెల్లించాలి. అదేదో గ్రాంటెడ్గా నేను బాగానే ఉన్నాను కదా అని ప్రియులారా మనం ఉండకూడదు. కానీ దేవదేవుణ్ణి, స్తుతులకు పాత్రుణ్ణి మనసారా పూజించాలి, ఆరాధించాలి. ఆ ఆరాధన మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి స్థితిలో నలిగిపోతున్నావు నాకు తెలియదు. కానీ నలిగిన వారికి ఆశ్రయదుర్గమైనటువంటి మన దేవుణ్ణి ప్రియులారా నమ్ముకుందాం. ఆయన నమ్మినట్లయితే ఆపత్కాలము, అది ఎట్లాంటి ఆపత్కాలమైనా, ఫిజికల్గా అయినా స్పిరిచువల్గా అయినా దేవుడు మనల్ని కాపాడుతాడండి. నిరీక్షణతో కూడినటువంటి జీవితం ఇస్తాడు. ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి బ్రతుకుతాం. అది దేవునికి ప్రేమగా ఉంటుంది, మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాదంగా ఉంటుంది. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు సమృద్ధిగా ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలాంటి వ్యాధులు, ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టములు, ఎలాంటి భయములు నేటి దినాల్లో ప్రభువా మిమ్మల్ని ప్రేమించిన వారు, మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్న వారికి ఎంత గొప్ప నిరీక్షణ ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అవునైనా నలిగిన వారు ఎక్కడికి వెళ్ళగలరు ప్రభువా? మీ వద్దకు వస్తే వారిని ఆదరిస్తావు, ఆదుకుంటావు. కాబట్టి చాలిన దేవుడిగా మీరు మాకున్నారందుని బట్టి మీకు వందనాలు. ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, భోగభాగ్యం లేకపోవచ్చు, కానీ యేసు ప్రభువుని కలిగిన వారు ఎంత ధన్యులు. గల కారణము గొప్ప నిరీక్షణతో వారు బ్రతుకుతారు. అలాంటి కృప దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఏ ఆపత్కాలంలో మా పిల్లలు తెలియదు, కానీ నీవే సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభువా మీ యొక్క కృప ద్వారా, ప్రేమ ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అక్కర యేసు నామములో నుంచి తీర్చమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభువా మీ వైపు చూస్తే ఎవరు సిగ్గుపడరు. కాబట్టి నాయన ఉదయకాల సమయంలో మీ తట్టు మేము చూస్తున్నాం. మీరే మాకు సహాయం ఇచ్చేసి దేవా నెమ్మది, సంతోషం, సమాధానం దయచేయమని మరొకసారి మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.